హాయ్ ఆల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ డే అదే అండి పోలిపాడ్యమి. ఐ నో మీరు మనసులో ఏమనుకుంటారో నాకు తెలుసు. కార్తీక మాసం అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం ఏంటని. కార్తీక మాసం లాస్ట్ డేనే పోస్ట్ చేయాలి. బట్ అప్పుడు అవ్వలేదు. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కార్తీక మాసం లాస్ట్ డే పోలిపాడ్యం అయితే చేసుకుంటాము. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని మనం పోలిపాడ్యమిగా చేసుకుంటాము. పోలిపాడ్యమి స్టోరీ మీలో ఎంతమందికి తెలిసి వాళ్ళు కామెంట్ చేయండి. నేను స్టోరీ క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా పోలిపాడ్యమి రోజు ఉదయాన్నే 3 నుంచి 5:30 లోపు దీపం వదలాలన్నారు. సో, అందుకే ఇంట్లో త్వరగా పని చేసుకొని ఇంకా పూజ కూడా చేసుకొని ఇంకా గుడికైతే వచ్చాము. గుడి దగ్గర ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపం పెడతాను ముందుగా. తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉంటారనేసి ముందుగా ఇక్కడైతే పెట్టేస్తున్నాననమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలోనే విగ్రహం పెట్టారు కదా! అక్కడైతే ఎవ్రీ ఇయర్ ఇలా కొలను పెడతారు. సో, మనకి సిటీస్‌లో అనేది నదులు గానీ, ఇలా ఏమి ఉండవు గదా! బీచ్ ఉంది కానీ, అది మాకు చాలా డిస్టెన్స్ అనమాట. ఇంగ అందుకే ఇక్కడైతే దీపాలు వదులుతున్నాము. ముందుగా దీపం అంతా రెడీ చేసుకున్న తర్వాత, దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్రూటు అలాగే పువ్వు పెట్టాలి. తర్వాత ఇక్కడ వాటర్‌లో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పువ్వు పెట్టిన తర్వాత, మా బావనైతే దీపం వెలిగించమన్నాను. తర్వాత నేను కూడా 2 దీపాలైతే వెలిగించాను. సో, ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకొని దీపం వదిలితే ఎంత బావుంటుందో కదా! ఈ పోలిపాడ్యం రోజు మీలో ఎంతమంది ఇలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు గాలి అనేది చాలా విపరీతంగా వస్తుంది. అసలు కొండెక్కిపోతుందనమాట దీపం వెలిగిస్తూ ఉంటే. ఇంకా ఎట్టకేలకు ఫైనల్‌గా దీపం అయితే వెలిగించాము. ఒక్కసారి వెలిగిన తర్వాత చాలా గట్టిగా అయితే ఉందనమాట. కొంచెం లోపల టెన్షన్‌గానే ఉంది కొండెక్కిపోతుందేమో అని. ఇంకా దీపం అయితే కొండెక్కకుండా చాలా గట్టిగానే ఉంది. మేము చాలా గట్టిగానే కోరుకున్నట్టున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.